మనలో ఎంతమంది పరిశుద్ధతలో సంపూర్ణమయ్యాము? దేవుని భయము కలిగి, ప్రభు ఉన్నారని, ఆయన చూస్తున్నారని, ఆయన మనల్ని దండిస్తారని, శిక్షిస్తారని, పాపమునకు జీతం మరణమని, చిన్న తప్పు చేసిన దేవుడు ఊరుకోరని భయము మనల్ని ఏలుబడి చేయొచ్చు. మనలో ఉన్నటువంటి పరిశుద్ధతను సంపూర్తి చేస్తూ ఎలాంటి మాటలు రాశారండి నిజముగా దినమున! ఎలాంటి ఉన్నతమైనటువంటి అర్థవంతమైన మాటలు రాయించుకున్నారు దేవుడు. పరిశుద్ధతలో సంపూర్ణత. సంపూర్ణత అంటే ఎట్లా అంటాము? దేన్ని బట్టి సంపూర్ణత అంటాము? సంపూర్ణ అవయవ నిర్మాణము గల బిడ్డను దయచేయండి అని ప్రార్థన చేస్తాం, గర్భవతులైన స్త్రీలను కదా. సంపూర్ణ అవయవ నిర్మాణాలు అంటే ఎక్కడ ఉండాల్సింది అక్కడ ఉండాలి. ఎన్నెన్ని అవయవాలు మనిషికి ఉండాలో అన్నీ ఉండాలి. ఏ రకాలుగా పని చేయాలో ఆ రకాలుగా పని చేయాలి. అప్పుడే సంపూర్ణమైన మనిషి వచ్చాడు అంటాం. కొంతమందికి గ్రహణం మొర్రి వస్తుంది, ఇక్కడ అది సంపూర్ణమైన బిడ్డ కాదు. కొంతమందికి కాలు మడతపడిపోయి వస్తారు, అది సంపూర్ణమైన నిర్మాణము కాదు. పరిశుద్ధతలో సంపూర్ణత అంటే కనీసము ఆలోచన గుండా కూడా పాపము చేయకుండా, తలంపులలో కొంచెమైన పాపము నైజమే లేకుండా, మన లోపల ఉన్నటువంటి అంతరాత్మ మన ఆత్మకు కల్మషం అంటకుండా, మనసులో చేయవలసిందంతా చేసి చేతులు ముడుచుకుని కూర్చుంటే అది సంపూర్ణమైన పరిశుద్ధత కాదు. నేనేమీ చేయటం లేదు, నేను ఒక స్త్రీని తాగటం లేదు, నేను ఒక పురుషుణ్ణి తాగటం లేదు, నేను ఎవ్వరికి ఏ విధమైన మెసేజ్లు పెట్టట్లేదు, కానీ నా ఆలోచన అంతా పాపము, నా మనసు అంతా పాపము, నా ఊహ అంతా పాపము. ఎంతోమంది స్త్రీలను ఆలోచనలోకి తెచ్చుకుంటున్నాను, ఎంతోమంది పురుషులను ఆలోచనలోకి తెచ్చుకుంటున్నాను, ఎంతోమంది ఎన్నెన్ని రకాలుగా చెడిపోతున్నాను. పరిశుద్ధతలో సంపూర్ణత. ఈ పరిశుద్ధతలో సంపూర్ణత ఎప్పుడు వస్తుందంటే, దైవ చిత్తానుసారమైన దుఃఖము ఒక వ్యక్తి ఆ హృదయంలోనికి అనుమతిస్తే, నన్ను దైవ చిత్తానుసారమైన దుఃఖముతో నింపండి ప్రభువా. నేను ఇప్పటి వరకు చాలా రకాల ఏడుపులు ఏడ్చాను, ఆ ఏడుపుల వల్ల ఉపయోగం ఏం లేదు. పశ్చాత్తాపము కలగాలి అంటే అది మీ నుంచి కలగాలని తెలుసుకున్నాను. మన గురించి మనం ఏడ్చేస్తే కాదు, దేవుని నుంచి పశ్చాత్తాపము కలిగినప్పుడు ఆ పశ్చాత్తాపం ఎలా మనల్ని సిద్ధము చేస్తుందంటే, ఎక్కడెక్కడ చెడిపోయావో, ఎక్కడెక్కడ నువ్వు జారిపోతున్నావో, ఎన్నెన్ని విధాలుగా ప్రభుని ఇబ్బంది పెట్టావో దానికోసం ఏడ్చేలాగా చేస్తుంది ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖము. యెరూషలేము కుమార్తెలారా, మీకోసం మీ పిల్లల కోసం ఏం చేయండి? ఏడవండి. మన పిల్లల కోసం ఏడవాలి, మన కోసం ఏడవాలి, మన యజమానుల కోసం ఏడవాలి, నశించిపోతున్న ఆత్మల కోసం ఏడవాలి. ఏడ్చేదంతా దేనికి ముడిపడి ఉండాలంటే, ఫైనల్గా ఒక్క మాట, మన ఏడుపంతా దేనికోసమై ఉండాలంటే మన పాపముల కోసమై ఉండాలి. ఇక దేనికి ఏడవలసిన పని లేదండి, దేనికి ఏడవలసిన పని లేదు. చాలామంది అంటారు, అసలు ఏడుపు అంటేనే, మా భర్త నన్ను కొట్టినప్పుడు ఏడుస్తానండి, పెద్దగా ఏడుస్తాను, దుఃఖపడతాను, ఓ గట్టిగా కేకలు పెట్టి ఏడుస్తాను, ఓ తెగ ఏడ్చేశాను. ఆ ఏడుపులొద్దు. ఆ ఏడుపులు ఆపేయడానికే ప్రభు ఈ లోకానికి వచ్చారు. నువ్వు మొట్టమొదట ఏడవలసిన ఏడుపు ఏంటో తెలుసా? నువ్వు దుఃఖపడాల్సినటువంటి దుఃఖం ఏంటో తెలుసా? అసలు నాలో ఏ మిస్టేక్ ఉంది ప్రభు? నా భర్త నన్ను కొట్టేయడానికి గల కారణం ఏంటి? నేను కాదా? నా భార్య నన్ను తిట్టేసి ఇష్టం వచ్చినట్టు పుట్టింటికి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి? రెండు చేతులు జోడిస్తేనే చప్పట్లు వస్తాయి, రెండు చేతులు కలిస్తేనే శబ్దం వస్తుంది. ఒక చేత్తో ఎంతసేపు ఊపినా ఎలాంటి శబ్దము రాదు. నాదేం తప్పు లేదు, అతందే తప్పు అని భార్య అంటారు. నాదేం తప్పు లేదు, ఆయనదే తప్పు అని ఆవిడ అంటారు. ఇక ఇది ఎప్పుడు ఆగుద్ది, ఎప్పుడు గంట ఆగుద్ది, ఎప్పుడు ఎద్దు ఎగరటం ఆగుద్ది? అది అసలు స్టాపే ఉండదు. ఈ ఈగో ఫీలింగ్స్ వల్ల ఎన్ని కుటుంబాలు చల్లా చెదురైపోయినాయి అండి. దైవ చిత్తానుసారమైన దుఃఖానికి చోటు లేదు ఆ భార్య భర్తల్లో. అందుకని ఈగో ఫీలింగ్స్, నేనెందుకు తగ్గాలి, నేనెందుకు తగ్గాలి, నేనే తక్కువ, నేనే తక్కువ, నా చదువు తక్కువ, ఆస్తి తక్కువ, నాకు టాలెంట్ తక్కువ, తెలివితేటలు తక్కువ, అందం తక్కువ, యవన బలము తక్కువ, మాటలు తక్కువ, నాకు మాటలు రావు అనుకున్నావేంటి, నేను మాట్లాడలేను అనుకున్నావేంటి? దైవ చిత్తానుసారమైన దుఃఖం పడినప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు ఇలాంటి మాటలు రావు. చచ్చిపోతుందా నోరు? క్రీస్తు ప్రభు సిలువలోది సిలువ వేయబడుతుందా నోరు? ఇక నోరు తెరిచి మాట్లాడి నరుడు అక్కడ లేడు, సిలువ వేయబడ్డాడు. దుఃఖపడి ఆ నోరుని తొలగించుకున్నాడు. కక్ష సాధింపులు, కొట్లాటలు, గొడవలు దేనికి వస్తాయంటే, ముందు అసలు ఇక్కడ దుఃఖం లేదు. కన్నీటితో నా పాపముల కొరకు ఏడ్చే మనసు నాకు ఉండాలి. మొదట ఎదుటి వారిని ఏలెత్తి చూపే ముందు మొదట నాలో ఆ దుఃఖము నేను పొందాలి. ఒక భార్యగా నేను ఆ దుఃఖపడాలి.
నా భర్త ఈరోజు నా మీద కోప్పడ్డారంటే నేనేం మిస్టేక్ చేయకుండా ఊరికే వచ్చి చంప మీద కొట్టరుగా. నేనేదో ఒక కోతి పని చేశాను అక్కడ, నేనేదో చెట్టు మీద కోతిలాగా ప్రవర్తించాను అక్కడ. నేను ఒక సహోదరిని అడిగాను, ఎందుకు నీ మీద ఎంత అనుమానపడుతున్నారు మీ కుటుంబీకులు? ఓ బాధపడుతున్నావు, ఏడుస్తున్నావు, ఎందుకు మీ కుటుంబీకులు నీ మీద ఎంత అనుమానపడి నీ దగ్గర నుండి రకరకాలైనటువంటి క్లూస్ లాగాలని చూస్తున్నారు? ఎందువలన, అసలు ఎలా స్టార్ట్ అయింది ఇది అని అడిగితే ఆమె చెప్తున్న సమాధానం ఏమిటో తెలుసా? అంటే నేను యాక్చువల్లీ పురుషులందరితో చాలా ఫ్రీగా మాట్లాడతాను, నేను పురుషులందరితో చాలా ఫ్రీగా మూవ్ అవుతాను. చూసారా, ఈమె ఏమీ తప్పు చేయకుండానే అక్కడ అలాంటి పొగ రాలేదు, ఏమీ లేకుండానే పొగ రాదండి. కుటుంబాలలో గొడవలు వస్తున్నాయంటే ఆమె ఒక్క వ్యక్తి వల్లే గొడవ రాదు. నువ్వేదో చేయాల్సింది ముందు చేసి వదిలేసావు, అది తప్పని నీకు అనిపించటం లేదు. నువ్వు ప్రవర్తించే ప్రతి ప్రవర్తన కరెక్ట్గానే నీకు నువ్వే మార్కులు వేసేసుకున్నావు. అప్పుడు అంటావు నీదే తప్పు, నీదే తప్పు. యేసు ప్రభు యొక్క పాదముల దగ్గరికి వెళ్ళి, ఆయన సిలువ దగ్గరికి వెళ్ళి నిన్ను నువ్వు పరీక్షించుకోవటం మొదలు పెడితే ఆ సిలువను చూచుకొలది. భక్తులు పాట రాస్తున్నారు ఏమని? సిలువను చూచుకొలది శిల సమానమైన మనస్సు కరిగి కరిగి నీరైపోతుంది. సిలువ మీద ఉన్న దొంగ మారు మనసు పొందడానికి గల కారణము ఎవరు కాదు, ఆయన చూస్తున్నటువంటి ఆ సిలువ మీద వేలాడుతున్న నజరేయుడైన యేసు ఎందుకు కారణము. ఆయన చూసే కొలది, ఆ సిలువలో రక్తము కారుస్తున్న ఆ ప్రభు యొక్క దేహమును చూసే కొలది, ఎంత పాపిని ప్రభువా, ఎంత దోషిని ప్రభువా, ఎలాంటి దౌర్భాగ్యమైన జీవితము ప్రభా ఇది. ఎవ్వరూ చెప్పకర్లా మన దగ్గరకు వచ్చి నువ్వు ఇలాంటి తప్పు చేసావని. ప్రభు సన్నిధికి వచ్చి ఆయన సిలువను జ్ఞాపకం చేసుకుని ఆ సిలువ మీద వేలాడుతున్న ప్రభు యొక్క సిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రతిదీ కూడా బయటికి రావాల్సిందే. అదే దైవ చిత్తానుసారమైన దుఃఖము. దైవ చిత్తానుసారమైన దుఃఖానికి మాత్రమే ఆ శక్తి ఉంది. నీ పాపములన్నిటినీ బయటికి తీసి చూపించే దుఃఖం. ఎవరో తిట్టారని ఏడుస్తే నీలో ఉన్న తప్పు బయటికి చూపిస్తుందా దుఃఖము? నన్ను తిట్టేశారండి, నన్ను కొట్టేశారండి, నాది తప్పు ఉందని ఆ ఏడుపులో ఏడము. మనం నాదే తప్పు అని చెప్పి ఏడము. అతనిదే తప్పు అంటాం, ఆవిడదే తప్పు అంటాం. దేవుని చిత్తములో ఉన్నటువంటి దుఃఖం అంటది నీదే తప్పు, నువ్వు అలా మాట్లాడడం తప్పు, నీ భార్య ముందు నువ్వు అలా గట్టిగా మాట్లాడడం తప్పు, నువ్వు ఆమెను అలా తోలనడ్డం తప్పు, నువ్వు ఆమెను చిన్న చూపు చూడడం తప్పు, నువ్వు అలాగా ఆమెను రకరకాలుగా హింస పెట్టడం తప్పమ్మా. దేవుని యొక్క మనసు, దేవుని యొక్క చిత్తంలో ఉన్నటువంటి దుఃఖం అలాగ మనకి చెప్పుద్ది. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మన హృదయములకు దేవుని చిత్తానుసారమైనటువంటి దుఃఖాన్ని అభ్యసింపచేయాలని దేవుని ప్రేమ. ఈ లోకాన్ని విడిచే లోపులోనే, పరలోకం మెట్లు ఎక్కిపోయే లోపులోనే, ఈ లోకంలో మన మందిరాల్లో ఉండగానే, మన ఇళ్లలో ఉండగానే ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖం నాకు కావాలి ప్రభా. నేను నా పాపముల కొరకు ఏడవాలి, నా పాపముల కొరకు నేను పశ్చాత్తాపపడతాను. ఎక్కడెక్కడ జారిపోయానో, ఎక్కడెక్కడ నేను చూపుల్లో, తలంపుల్లో, ఊహల్లో. కొంతమంది భార్య భర్తలను చూసి వీళ్ళ పాపంలో పడతారు. అర్థమవుతుందా? ఇలా ఏమి చేయరు. ప్రస్తుత లోకం ఎలాంటి భయంకరమైనటువంటి కోణంలోకి సైతాను లాక్కుపోతున్నాడంటే, ఎవరినో చూసి వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారో ఆలోచించుకుంటూ వీళ్ళ పాపంలో పడిపోతారు. అబ్బో, ఇదో కొత్త రకమైన కోణం. సైతాన్ గడి దగ్గర ఎన్ని రకరకాల విద్యలు ఉన్నాయో. ఎంతమంది ఈ కోర్సుల్లో జాయిన్ అయ్యి కోర్సులు నేర్చుకుంటున్నారండి? వీళ్ళేమి వ్యభిచారం చేయరు, కానీ ఆలోచన అంతటినీ కూడా సైతాన్ చేతుల్లో పెడతారు. సైతాన్ అంతా వాడుకు తిప్పుతూ ఉంటాడు. భీమవరంలో ఉన్న అమ్మాయి దగ్గర తీసుకెళ్తాడు, ఇక్కడే ఉంటాడు తణుకులో ఆ మనిషి. ట్రైన్లో వెళ్తున్న అమ్మాయిని చూపిస్తాడు, అప్పుడే ఈ మనసు ట్రైన్ ఎక్కేసింది, ట్రైన్లో వెళ్ళిపోతుంది ఆ అమ్మాయితో పాటు. మనిషి ఇక్కడే ఉన్న మనసు మాత్రం అడియాశలు కలిగి గిరగరా తిప్పేలాగా చేస్తాడు సైతాను. జాగ్రత్త. నేనే పాపము చేయట్లేదని భ్రమపడుతున్నావా ప్రియ దేవుని బిడ్డ? నీ ఆలోచనే పాపము, నీ ఆలోచనే అసలైన నీ జీవితము. నువ్వు కూర్చున్నప్పుడు నీ జీవితము కాదు, కూర్చుని ఏం ఆలోచిస్తున్నావో అదే నీ జీవితము. దేవుని యొక్క చిత్తములో ఉన్నటువంటి మారు మనస్సు ఎలాంటిదంటే, ఆ ఆలోచనలు చెరపట్టి ప్రభు పాదముల వద్ద తీసుకొచ్చి, ప్రభా దిస్ ఈజ్ వాట్ ఐ యామ్, దిస్ ఈజ్ వాట్ ఐ యామ్. ఇలాంటి దౌర్భాగ్యమైన వ్యక్తిని ప్రభా నేను. నా గురించి ఒక పత్రిక రాసి సంఘంలో చదవండి ప్రభా.
నన్ను చూసి అనేకులు అబ్బో ఈవిడెంత సూపరో, ఈవిడెంత ప్రార్థనా పర్రాలు, ఈవిడెంత తెలివైన వ్యక్తి, ఈవిడెంత భక్తి పర్రాలని నా గురించి చెప్పుకుంటున్నారేమో. నా యొక్క రహస్య జీవితము, నేను నలుగురిలో ఉన్నప్పుడు నా జీవితము, ఒంటరిగా ఉన్నప్పుడు నా జీవితము, భర్త లేనప్పుడు నా జీవితము, తల్లిదండ్రులు లేనప్పుడు నా జీవితము, ఫోన్ నా దగ్గర ఉన్నప్పుడు జీవితము. ఒకసారి పత్రిక రాసి సంఘములో చదివి వినిపిస్తే అక్కడ కూర్చోగలనా? నేను చదివితే నా చెవులతో వినగలనా? నా చిట్టా అంతా ఒక దేవుని సేవకుల చేతికి అప్పగించి ఇదిగోండి నా యొక్క జీవితం అంతా చదవండి, సంఘానికి వినిపించండి అంటే చెవులు వింటాయా? మారు మనసు అంటే ఏమనుకుంటున్నాడండి మనిషి ఈ రోజున? కోపం వచ్చినప్పుడు తిట్టుట ఏ మారు మనసా? చేసిన తప్పును చేసిన తర్వాత చెప్పుకోవడం మారు మనసా? రకరకాలుగా అత్తగారి మీద గట్టిగా మాట్లాడేసి, దువ్వి కాలు దువ్వి చేతులెత్తి మాట్లాడి, రకరకాలుగా బూతులు తిట్టి, మనసులో తిట్టేసుకుని, మనసులో గొడిగేసుకుని మందిరంలోకి వచ్చి మారు మనసు పొందేసి నన్ను క్షమించు ప్రభా, తప్పు అయిపోయింది ప్రభా అనుకోవడం మారు మనసా? ఎటెళ్ళిపోతుందండి క్రైస్తవ లోకము? దేవుని వాక్యమునకు లోపడట్లేదండి మనిషి మనసు. నైజమును పట్టుకోవాలి. అసలు ఆ మనసు ఎందుకు వస్తుంది నీకు? తిట్టాలనే మనసు ఎందుకు వస్తుంది? అసలు కోపడాలనే మనసు ఎందుకు వస్తుంది? ఎందుకు అసలు ఆ విధమైనటువంటి నైజానికి ఎందుకు చోటిచ్చావు? అక్కడ ప్రశ్నిస్తుంది దైవ చిత్తానుసారమైన మనసు. ఎవరు ప్రశ్నిస్తారు మనల్ని? ఇలా మనం చేస్తున్న తప్పులు తల్లికి తెలుసా? తండ్రికి తెలుసా? మన పక్కనే ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, హీఈస్ లైక్ ఏ సీసీ కెమెరా. ఆయన ఒక CCTV లాగా మన చుట్టూ ఉండి మన ప్రతి ఉనికిని క్యాచ్ చేసేస్తున్నారు. జాగ్రత్త, రేపు మన వీడియో అంతా డేటు టైము అన్నీ పట్టపగలు అక్కడ వీడియోల్లో వేసి చూపిస్తారు. రేపు పరలోక రాజ్యంలో అనేకుల ముందు దాన్ని చూపిస్తున్నప్పుడు ఎంతమందిని ధైర్యంగా చూడగలుగుతాం? ఈ లోకంలో మనల్ని భక్తులు అనుకున్నవారు, ఈ లోకంలో మనల్ని చూసి అబ్బో సూపర్ అనుకున్నవారు, ఈ అమ్మాయి చాలా బాగా పాటలు పాడుతుంది, బాగా వాక్యం చెప్తుంది అనుకున్నవారు, రేపొద్దున రహస్య జీవితాన్ని తీసి ప్రభువు ఆ యొక్క CCTV కెమెరా ఓపెన్ చేస్తే అక్కడ అనేకుల ముందు, సంఘస్థుల ముందు నీకంటే చీ అనుకున్న వారందరూ చూస్తుండగా, ఎట్లాంటి దుర్మార్గుడువా నువ్వు? ఎట్లాంటి దౌర్భాగ్యుడువా నువ్వు? మందిరంలో పెద్ద ఫోజు కొట్టేవాడివి, మందిరంలో పెద్ద ఫోజు కొట్టేదానివి, నీకు అన్నీ తెలిసినట్టు. చూడు ఎలాంటి భయంకరమైన జీవితం జీవించావో. మాకు తెలియదు అనుకున్నావు కానీ ప్రభువుకి తెలియదు అనుకున్నావా? ప్రతి ఒక్కరి జీవితాన్ని ప్రభు బట్టబయలు చేసేస్తారు. అందుకనే మారు మనసు పొందిన మనము, బాప్తిసంలో ఉన్నటువంటి మనము, బల్లారాధనలో ఉన్నటువంటి మనము, ప్రభు యొక్క రక్తాన్ని పుచ్చుకుంటున్న మనము, దేవుని రాజ్యమునకు ప్రయాణం అవుతున్న మనము బహు జాగ్రత్త కలిగి బ్రతకాలండి. ఆషామాషి కాదు క్రీస్తు ప్రభు భక్తి అంటే. నీళ్ళల్లో మునిగేది అంతకంటే కాదు, కాయలు తీసుకొచ్చి కొట్టేది అంతకంటే కాదు. మన పాపముల కొరకు మనం పశ్చాత్తాపపడితేనే ఆ పాపములకు తుడుపు అక్కడ ఉంటుంది. లేని ఎడల ఆ పాపములకు తుడుపు పెట్టేవారు ఏ నరుడు లేరు. నో వన్ విల్ రికమెండ్ అబౌట్ యువర్ సిన్స్. నీ పాపముల కొరకు దేవుని సేవకులు కూడా రికమెండ్ చేయలేరు. ఎవరి భక్తి వాళ్ళది. అందుకనే ప్రభు అంత సిలువు మరణాన్ని అనుభవిస్తూ కూడా, భుజముల మీద భారమైన సిలువను వేసుకుని నడుస్తూ కూడా విలువైనటువంటి ఒక మాట చెప్పారు ఆ మహోన్నతుడు, మహానుభావుడు. యెరూషలేము కుమార్తెలారా, మీకోసం మీ పిల్లల కోసం ఏం చేయండి? ఏడవండి. నా కోసం ఏడవద్దమ్మా. నేను ఈ సిలువ మరణాన్ని కావాలని పొందుతున్నాను మీకోసమే. మీరు నా కోసం ఏడవాలని నేను కోరుకోను. అది లోక సంబంధమైన దుఃఖము. ఈ దెబ్బలు ఇవాళ ఉంటాయి, రేపు మానిపోతాయి. ఈ శరీరము సమాధిలో పెట్టబడి 3వ రోజున సజీవుడిగా తిరిగి లేస్తాను నేను. కానీ నీ పాపంలో నువ్వు చచ్చిపోతున్నావు, నీ పాపంలో పడి నువ్వు కూలిపోతున్నావు. తిరిగి లేవాలి, మారు మనసు పొందాలి, ఖచ్చితమైన మారు మనసు పొందాలి. ఎలాంటి మారు మనసు పొందాలి? దేవుని వాక్యం చెప్పినట్లుగా సంపూర్ణమైన పరిశుద్ధతలోనికి నడిపించబడాలి, సంపూర్ణమైనటువంటి నీతిలోనికి నడిపించబడాలి. పూర్తిగా ఇంకందులో వెలితనేది లేదు. కొంతమంది ఏమని చెప్తారో తెలుసా అండి? సంపూర్ణమైనటువంటి పరిశుద్ధత అంటే చెప్తున్నాను, మాకు సిటీస్లో చాలా కామన్ అండి. మేము యాక్చువల్గా సాఫ్ట్వేర్ కంపెనీస్ లేకపోతే బిజినెస్ పరంగా మేము లేడీస్ జెంట్స్ పక్కన కూర్చుంటాం, మీదలు చేతులు వేసుకుంటాం, మీద చేతులు వేసుకుంటాం అని చెప్పి ఆ అమ్మాయిని ఎక్కించుకుని బండి మీద వాళ్ళ భర్తకు తెలియకుండా తీసుకెళ్ళి భర్త వచ్చి ఇట్స్ కామన్ అంటాడా? ఇది సిటీ కాబట్టి నా భార్య నువ్వు తీసుకుని వెళ్ళిపోయినా పర్లేదు అంటాడా భర్త? విధి ఎక్కడైనా విధే.
ఏ భార్యకు ఆ భర్తే కావాలని కోరుకుంటారు. మధ్యలో మనం ఎవరమండి? మన ఆలోచనలు చెడిపోయినప్పుడు మనం ఇలాగే మాట్లాడతాం. ఇట్స్ సో కామన్. సాఫ్ట్వేర్ కంపెనీస్లో కామన్, లేకపోతే ఫారిన్లో చాలా కామన్, ఫ్లైట్లో చాలా కామన్, ఎయిర్పోర్ట్స్లో చాలా కామన్. ఏంటి కామన్? ఆడపిల్లలు మగపిల్లలు కలిసి ఇష్టం వచ్చినట్టు తిరగడం కామనా? బావ వరుస అయినోళ్ళు ఇంకేదో వరుస అయినోళ్ళు పక్క పక్కన కూర్చుని బండ్ల మీద తిరగడం కామనా? దేవుని వాక్యం అందుకు ఒప్పుకుంటుందా? దైవ చిత్తానుసారమైన మారు మనసు పొందినప్పుడు అసలు అలాంటి మనసు, ఆ నైజం ఎందుకు వస్తుంది మనలో? ఈవిడండి మాకండి చాలా దగ్గరండి, అందుకే బండి మీద ఎక్కించుకొని ఫంక్షన్కి వచ్చాను నేను. ఈవిడండి మాకు చాలా సమీపమైన సిస్టర్ గారండి. నోటికే సిస్టరు, ఆలోచనలో సిస్టరేనా? నోటికే బ్రదరు, ఆలోచనలో బ్రదరేనా? ఏమండి, లోకము పైకి ఏమీ తెలియనట్టు కనపడి మనసులో రకరకాలైనటువంటి ఉద్దేశములు కలిగి జీవిస్తుంది ఈ రోజున. ఏ ఉద్దేశం కలిగిన ఒక స్త్రీతో మాట్లాడుతున్నావు? ఏ ఉద్దేశం కలిగిన ఒక స్త్రీని పలకరించావు, మెసేజ్ పెట్టావు? నీలో ఏ ఉద్దేశం లేకపోతే నువ్వు భయపడాల్సిన పనే లేదే. నేను ఆ సహోదరుని అడిగాను, నువ్వెందుకు ఇంత తొందరపడుతున్నావు, ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు, ఏమైంది, నువ్వు ఎలా స్టార్ట్ చేసావు అసలు? నేను చాలా ఫ్రీగా మాట్లాడతాను. ఎందుకు మాట్లాడావు? పురుషులతో ఏమి పని? పురుషులతో ఫ్రీగా మాట్లాడాల్సిన పని ఏమి? బంధువులు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళతో ఫ్రీగా మూవ్ అవ్వని నీకు ఎవరు చెప్పారు? సంఘంలో ఎవరైనా చెప్పారా? సేవకులు ఎప్పుడైనా చెప్పారా? దేవుడు ఎప్పుడైనా చెప్పారా? ఏమిటా ప్రవర్తన? ఇంటికి మన కుమార్తెను వివాహం చేసినప్పుడు కొత్తలుడి ఇంటికి వస్తారు. మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను, రేపు పెళ్ళంటే ఇవాళ నైటే అత్తగారు కొత్తలుడు ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు. ఎంత బాగుందో చూడండి. వినటానికి ఎంత అసహ్యంగా ఉంది. అట్టి వారిని చూసినప్పుడు ఎంత కోపం వస్తుందండి ఆ చుట్టూ ఉన్న వారికి. వయసుతో నిమిత్తం లేదు సైతానికి, లోకానికి. ఆలోచన ఎలా వస్తే ఆలోచన అలా నడిచిపోవటమే. నిన్న మొన్న పేపర్లో చదివాను నేను, 6 నెలల పసికందు మంచం మీద పడి నిద్రపోతుంటే వాళ్ళ తల్లి బయట బట్టలు ఉతుక్కుంటుంది ఒక పల్లెటూరులో. ఎటో వరసకు తాత అయిన వాడు, వరసకేమవుతాడు? తాత. వరసకు తాత అవుతాడు. ఆ అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు పాడు చేసేసి బయటికి వెళ్ళిపోతే ఆ అమ్మాయి చావు బతుకులో హాస్పిటల్లో చేర్చారు. ఎంత వయసు అండి ఆ అమ్మాయిది? 6 నెలలు, సంవత్సరాలు కాదు, 6 నెలలు. మనిషికి మృగం మనసు వచ్చేసింది ఈ రోజున. మృగంలాగా ప్రవర్తిస్తున్నాడు. బహు జాగ్రత్త కలిగి మనం సంపూర్ణమైన పరిశుద్ధతలోనికి ఎదగాలి. చూపు ద్వారా కానీ ఆ పాపం లోపలికి రానివ్వకూడదు. ఇంటిలో భార్య ఉన్నప్పుడు సంతృప్తి చెందాలి, ఇంట్లో భర్త ఉన్నప్పుడు సంతృప్తి చెందాలి. ఒకవేళ భర్తను కోల్పోయి భార్యను కోల్పోయి ఉన్నవారు నిగ్రహ శక్తి కలిగి బ్రతకాలి. కొంతమందికి యవ్వన వయసులోనే భర్తలు చనిపోతారు, యవ్వన వయసులోనే భార్యలు చనిపోతారు. ఇంకా చిన్న చిన్న పిల్లలు ఉండగానే ఆ యజమానులో ఆ యొక్క భార్యలో చనిపోతారు. ఎట్లాంటి నిగ్రహ శక్తి కావాలండి వారికి? బయట నుంచి రాళ్ళు వేసేవారు వేస్తూనే ఉంటారు, కానీ అట్టి వారు నిజమైనటువంటి దైవ చిత్తానుసారమైన దుఃఖము పడితే, దైవ చిత్తానుసారమైనటువంటి మారు మనసులో అనుభవంలోనికి వారు అడుగు పెడితే ఇక లోకం వైపు చూడదు ఆ మనసు. ఇక లోకం యొక్క పురుషుల వైపు చూడదు, లోకం యొక్క స్త్రీల వైపు చూడదు. వాక్యం వింటున్నప్పుడు నేను కూడా అలా బ్రతకాలనే కసి ఎంతమందికి వస్తుందో నాకు తెలియదు. నేను నా ప్రభు కొరకు సంపూర్ణమైనటువంటి పరిశుద్ధతలోనికి ఎదగాలి. చేతిలో ముట్టుకునేటప్పుడు, చీరలు తగిలేటప్పుడు, బట్టలు అంటుకునేటప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, వారితో నవ్వేటప్పుడు, వారితో నా యొక్క సంభాషణ షేర్ చేసుకునేటప్పుడు ఎక్కడ కూడా నేను దేవునికి దొరకకూడదు. ఈ విషయంలో నువ్వు సంపూర్ణతను కోల్పోయావని ప్రభు నన్ను అనొద్దు. అలాంటి ఖచ్చితమైన పవిత్రత నేను కలిగి ఉంటా. అలాంటి ఖచ్చితమైన సంపూర్ణమైన పవిత్రతలోనికి నేను నడిచి వెళ్ళిపోతా. ఎంతమందికి ఆ పౌరుషము, ఆసక్తి వచ్చుచున్నది లోపల? నటించే వారందరూ రేపు, వేషధారమైనటువంటి జీవితంతో ఉన్నటువంటి వారందరూ రేపు ఆరని అగ్నిగుండంలో పడవేయబడతారు. ఎందులో పడవేయబడతారు? ఆరని అగ్నిగుండంలో పడవేయబడతారు. ఆరదు, అగ్ని ఆరదు, పురుగు చావదు. అందుకనే దేవుని వాక్యం చెప్పినట్లు లోక సంబంధమైనటువంటి దుఃఖము మనకు మరణాన్ని కలుగజేయనేమో కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖము
మనకు ఏం కలుగజేస్తుంది? రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తుంది. అట్టి మారు మనసు దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.